రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. కర్కాటక రాశి వారికి ఈ వారం అత్యంత జాగ్రత్త వహించాల్సిన సమయం అని చెప్పవచ్చు. వ్యాపారస్తులకు లాభాలు తక్కువ అవడం వంటివి ఉంటాయి. అయితే ఏది ఏమైనప్పటికీ పెట్టుబడులు అధికమవుతాయి, రాబడి తక్కువ అవుతుంది, కొంత రుణబాధలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తున్నందువలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మనోధైర్యం పెంచుకోవాలి, ఆశించిన ఫలితాలు త్వరగా రావు. మీ వ్యవహార శైలిలో మార్పులు చేసుకోవాలి, తద్వారా మంచి ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు ఆశించిన ఫలితాలు తక్కువగా ఉంటాయి. పనిలో ఒత్తిడి ఉన్నా జాప్యం చేయకుండా ముందుకు సాగాలి. రుణం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, అయితే మీ మనోధైర్యమే మిమ్మల్ని రక్షిస్తుంది. ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. సంతానం పట్ల జాగ్రత్త వహించాలి. వివాహం కాని వారికి దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోతాయి. అబ్బాయికి నచ్చితే అమ్మాయికి నచ్చదు, అమ్మాయికి నచ్చితే అబ్బాయికి నచ్చదు, ఇద్దరికి నచ్చితే జాతకాలు బాగాలేదని దూరంగా వెళ్ళిపోతాయి. ఈ విపత్కర పరిస్థితిలో వివాహం ఎలా చేయాలా అని అనుకుంటారు. అయితే భగవంతుని ఆశీస్సులతో మంచి సంబంధం కుదురుతుంది. ఏది ఏమైనా ప్రస్తుత కాలంలో వివాహ విషయాలలో 1-2 సార్లు జాతక పరిశీలన చేసుకోవడం చెప్పదగిన సూచన. ఎందుకంటే నక్షత్రాలు బాగానే ఉన్నాయి, సరే చేసేచ్చు అని చెప్పి అనుకుంటున్నారు, తర్వాత ఇబ్బంది పడుతున్నారు. చాలా చూస్తున్నాం కూడా. విద్యార్థులకు ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. పరీక్షలో మంచి మార్కులకు బాగా చదవాలి. మీ యొక్క తెలివితేటలకు పదును పెట్టండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అయితే కఠోర దీక్ష చాలా అవసరం. ప్రతిదానికి టెన్షన్ పడకండి. టెన్షన్లో చేసే పనులు మనకి మంచి ఫలితాలు సంప్రాప్తించవు. కనుక ఏదైనా సరే చదివేటప్పుడు నిదానంగా ఆలోచించుకుని చదవండి, భవిష్యత్ బాగుంటుంది. కుటుంబంలో కానీ పనిచేసే సంస్థలో కానీ కొంత అవమానాలు, నిందారోపణలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. మీ మీద ఈర్ష్య, ద్వేషం, అసూయ ఉన్నవారే తప్ప మీరేంటో తెలిసిన వారు మీ వెంటే ఉంటారు. ఎవరు ఎలాంటి వారో అర్థమవుతుంది. అయిన దానికి కాని దానికి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఆరోగ్యపరంగా గతంలో ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే కొంచెం తగ్గుముఖం పెట్టే అవకాశాలు ఉన్నాయి. మానసిక ధైర్యంతో ముందుకు సాగండి. ఈ రాశివారు నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. అందరికీ ముఖ్యమైన మనవి, విద్యార్థుల కోసం సకల విద్యాదేవత అనుగ్రహ కృపా కటాక్షాలు పొందడానికి ఈ వసంత పంచమి పర్వదినం పురస్కరించుకొని ఈ నెల ఫిబ్రవరి 14వ తేదీన విద్యా గణపతి హోమం నిర్వహిస్తున్నాం. ఆ రోజున సరస్వతీ దేవిని పూజిస్తే జ్ఞానవంతులు, అఖండ విద్యావంతులు అవుతారని విశ్వాసం. కాబట్టి హోమాది పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందగలరని మనవి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 6, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు మయూర్ నీలం. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. One stop for all puja needs.